అత్యంత పవిత్రమైన మాసంలో ఒకటైన కార్తీక మాసం నేటితో ముగియడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి అనకాపల్లి శారదా నది మార్గం భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. పోలీస్ వర్గం దీపాలను వదిలేందుకు శారదా నది తీరానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించి పోలీస్ వర్గం దీపాలను నదుల్లో విడిచారు. దీంతో శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం శివనామస్వరంతో మారుమోగాయి. పోలి పాడ్యమి రోజున శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బార్లు తీరారు. భక్తులు రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తోవ లేకుండా పట్టణ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా శారద నది తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది. హిందూ ధర్మం ప్రకారం అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటైన కార్తీక మాసం ఈ రోజుతో ముగియనుంది. ఆధ్యాత్మిక ఆచారాలు, వ్రతాలు, దీపారాధనలతో భక్తులు ఈ మాసం అంతా శివకేశవులను ఆరాధించారు. ముఖ్యంగా కార్తీక మాసం చివరి రోజు వచ్చే అమావాస్య, కార్తీక అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి పుణ్యనదులలో స్నానం ఆచరిస్తారు. ఈ రోజున చేసే దానధర్మాలు మరియు ఆరాధనలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక మాసం నెల రోజుల పాటు చేసిన దీపారాధన, నియమ నిష్టల ఫలాన్ని సంపూర్ణంగా పొందేందుకు భక్తులు ఈ అమావాస్యను ఒక ముగింపు ఘట్టంగా భావిస్తారు.
ఎక్కడున్నా సరే గుడికి ఎదురుగా రావాలి. మనిషి ఒక్కొక్కరు టికెట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వారికి వారి కుటుంబ సభ్యులు దర్శనం స్వామి చూస్తూ ముందు జరగాలి.